యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తాళసింగారం వద్ద ఉన్నటువంటి బొటానిక్ హెల్త్ కేర్ సెంటర్లో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 8 నుంచి 9 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే హెల్త్ కేర్ కు సంబంధించి బాడీకి సంబంధించిన లోషన్స్ అదేవిధంగా క్రీములు కూడా ఇక్కడ తయారవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్లాంట్లో రాత్రి సమయంలో ఎవరైతే కార్మికులు పనిచేస్తున్న క్రమంలో కూడా ఒకసారిగా షాక్ సర్క్యూట్ వల్ల కూడా పెను ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అగ్ని ప్రమాదం అగ్నికీలలు ఎగిసి పడుతున్న నేపథ్యంలో హుటాహుటిన ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చౌటుప్పల్ నుంచి ఉండి 2 ఫైర్ స్టేషన్లు ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి వచ్చి మండలం పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం అందులో ఉన్నటువంటి క్రీములు కానీ లోషన్స్ కానీ మొత్తం కూడా పూర్తిగా కాలిపోయినట్టుగా పరిస్థితి. మొత్తం దీనివల్ల కూడా 8 నుంచి 9 లక్షల రూపాయల వరకు కూడా ఆస్తి నష్టం ఉంటున్నట్టు కూడా కంపెనీ వర్గాలు ఇప్పుడు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా లోపలికి ఎవరిని కూడా అలో చేయలేని పరిస్థితి కనపడుతుంది. ఎవరి లోపల చూస్తే అల్లో ఉన్న కార్మికులు మాత్రము ఏదైతే అగ్ని ప్రమాదం నడుస్తున్న క్రమంలో కూడా అల్లో పనిచేస్తున్నారు. అంటే నైట్ సమయం కాబట్టి నైట్ షిఫ్ట్ లో కూడా కొంతమంది పనిచేస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఏదైతే అగ్ని ప్రమాదాన్ని గ్రహించి కూడా వాళ్ళందరూ కూడా బయటికి పరుగులు తీసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరికి ప్రాణనష్టం అయితే జరగలేని పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా భారీగా ఆస్తి నష్టం జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించిన ఎవరైతే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన బొటానిక్ హెల్త్ కేర్కి సంబంధించిన ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రతినిధులు వచ్చి లోపల మొత్తం కూడా ఎంత ప్రమాదం జరిగింది, ఏ విధంగా జరిగిందని కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ దానికి సంబంధించిన ఆ చౌటుపల్లికి సంబంధించిన పోలీసులు కూడా అక్కడ చేరుకొని కూడా మొత్తంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే లోపల వేరే దాని వల్ల ప్రమాదం జరిగిందని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దానికి సంబంధించిన ఇది బొటానిక్ సంబంధించిన హెల్త్ సెంటర్కు సంబంధించిన లోపల ఫైర్ సేఫ్టీ ఉన్నాయా లేవా అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.